హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్చుముక్కు ఇండికేటర్ ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. లాస్ట్ డే డిస్కషన్ చేసినట్టు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి లేదా నెగిటివ్ సైడ్ ఉండడానికి అవకాశం ఉందని మనం చెప్పాము. ఎగ్జాక్ట్గా అలానే రావడం జరిగింది. మేబీ మార్కెట్లో బేరిష్ సెంటిమెంటే కనబడుతుంది. సో ఎఫ్ఐఐలు స్ట్రాంగ్గా సెల్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్కమింగ్ డేస్లలో కూడా డెఫినెట్గా మార్కెట్ అయితే కరెక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇక నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం పర్టికులర్గా S2 కింద ఓపెన్ కావడం జరిగింది. S2 కింద ఓపెన్ అయిపోయి S2 వరకు వెళ్ళడం జరిగింది, రిట్రేస్ రావడం జరిగింది. సో S2 దగ్గర రిజెక్షన్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. ఇన్ కేస్ అంటే ఎవరైనా మనం బై సైడ్ వెళ్ళాల్సి వస్తే ఈ క్యాండిల్ యొక్క హై పైనే బై సైడ్ వెళ్తాం. ఎందుకంటే ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్, 15 మినిట్స్ తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉన్నది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ పైన ఈ క్యాండిల్ విక్ వచ్చింది కాబట్టి దీనిపైనే మనం ట్రేడ్ అయితే ఎంట్రీ చేస్తాం, లేకపోతే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయం. ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ అయితే మనం స్టార్టింగ్ 15 మినిట్స్ లో అనేది బ్రేక్అవుట్ అయితే సో డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అది టార్గెట్ ఆఫ్ ఈ లెవెల్ కోసం స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ కావడం అయితే జరిగింది. చాలాసేపు సైడ్ వేస్లోనే ఉండడం అయితే జరిగింది. సో ఇలా సైడ్ వేస్ ఉంటే మేబీ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక ట్రెండింగ్ డే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. లేదా గ్యాప్ డప్లో లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మళ్ళీ సైడ్ వేస్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా స్లైట్గా గ్యాప్ అప్ లేదా స్లైట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. ఈ జోన్ దగ్గర ప్రైస్ అనేది ఓపెన్ అవడే ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ మనకు పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకునే వాళ్ళం, అలాంటి అవకాశం అయితే రాలేదు. సో లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ కూడా రావడం జరిగింది, పర్టికులర్గా ఈ క్యాండిల్లో. సో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. కాబట్టి ఇది వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరిగింది. ఇక రిమైనింగ్ జోన్స్ దగ్గరికి ప్రైస్ అయితే రీచ్ కాలేదు. కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, సో ఈ సప్లై డిమాండ్ జోన్స్ను ఎలా డ్రా చేస్తారని. సో ఇక్కడ ప్రైస్ రేంజ్ అనే టూల్ ఉంటుంది. ఈ టూల్ను మనం క్లిక్ చేసి సో ఇలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ మోడ్ ఆన్ చేసుకున్నట్టయితే సో ఇది డైరెక్ట్ అంటే మనం ఇక్కడ ప్లే చేస్తే డైరెక్ట్ క్యాండిల్ యొక్క విక్ కానీ లేదంటే క్లోజ్ కానీ ఓపెన్ కానీ దగ్గరికి అదే డైరెక్ట్ తీసుకెళ్తుంది. మధ్యలో మనం ఎక్కడ తీసుకెళ్ళినా కూడా తీసుకెళ్ళేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జోన్ ఉందనుకుంటున్నాం, అంటే ఇక్కడ ఒక జోన్ ఇలా డ్రా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇలా డ్రా చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఈ మనం ఏదైతే ప్రైస్ రేంజ్ అనే టూల్ను తీసుకొని సో ఇలా చేసి చూడండి, ఇక్కడ ఒక జోన్ రావడం అయితే జరిగింది, సప్లై జోన్. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్స్టెండెడ్ రైట్ అని దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇది క్లిక్ చేస్తే ఎప్పుడు కానీ రైట్ సైడ్లో మనం ఏదైతే జోన్ డ్రా చేస్తున్నామో ఆ జోన్ అనేది రైట్ సైడ్లోకి వెళ్ళిపోతుంది. సో లేదంటే మామూలుగానే ఉంటుంది. చూడండి, ఒక్క నిమిషం. చూడండి, ఇలా మామూలుగా తీసుకుంటే ఇలా వస్తుంది, అంటే ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇలా కాకుండా సింపుల్గా ఎక్స్టెండ్ టు రైట్ అన్నామనుకోండి, సో అది కంప్లీట్గా రైట్ సైడ్ వస్తుంది. మనకు ఎప్పుడైనా ఇది రైట్ సైడ్ అవసరం కాబట్టి సో రైట్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇలా. సో అంటే ఇక్కడ పర్ఫెక్ట్ మనకు క్యాండిల్స్ అయితే ఏమీ లేవు, అందుకే ఇక్కడ ఈ యొక్క సప్లై జోన్ను దీన్ని కన్సిడర్ చేయండి. ఇక్కడ డిమాండ్ జోన్ వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకున్నది కాబట్టి దీన్ని డిమాండ్ జోన్గా తీసుకోండి. దీన్ని డిమాండ్ జోన్గా తీసుకున్నట్టయితే సో దీన్ని జోన్గా డ్రా చేసుకోండి. ఒకవేళ ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో ఉంటే మాత్రం ఈ సప్లై అండ్ డిమాండ్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో బిహైండ్ దీస్ లెవెల్స్ సో పైన ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ ఉంది. సో దీన్ని కన్సిడర్ చేయండి. సో ఈ జోన్ వచ్చేసి సప్లై జోన్ కాబట్టి ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 17,000 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
16,700 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,400 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే అంటే ఎక్కువ శాతం సో ఎఫ్ఐఎల్ లాస్ట్లో చూద్దాం. ఎఫ్ఐఎల్ సెల్ చేస్తే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈవెన్ అంటే స్లైట్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా అది సస్టైన్ కాక డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఎఫ్ఐఐ డాటాను చూస్తే మనకు తెలుస్తుంది. లాస్ట్లో చూద్దాం. సో ఎక్కువ శాతం అయితే డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఒకసారి మంత్లీలో చూద్దాం ఫస్ట్ చార్ట్ను. సో మంత్లీలో ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కన్వర్జన్ లైన్ కింద ఉండడం జరిగింది. సో డెఫినెట్గా ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు మంచి మూమెంటం క్యాండిల్స్, ఇది మార్బోజు మంత్లీ క్యాండిల్. సో ఈ రెండు మధ్యలో ఓన్లీ బేస్ క్యాండిల్స్ రావడం జరిగింది. సో ఇది మంచి ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఇది ఆల్రెడీ టెస్టెడ్ అనుకోండి. ఇది ఒకసారి టెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ మంత్. ఇది మార్చ్లో ఈ లెవెల్ని ఒకసారి టెస్ట్ చేయడం అయితే జరిగింది. మేబీ ఈ మంత్లో ఈ లెవెల్ని మళ్ళీ ఒక్కసారి టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి ఎంత లో వచ్చేసి 15,671 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. 15,671 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. డెఫినెట్గా ఈ మంత్లో ఈ లెవెల్ని టెస్ట్ చేస్తుంది. ఇక్కడ నాకు తెలిసి దీనికంటే కిందికి కూడా వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, అంటే బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ అనేది ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉన్నది. అంటే డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి ఇన్ కేస్ ఈ లెవెల్ దగ్గర ఆగాలి, మార్కెట్ ఆగలేదనుకోండి, డెఫినెట్గా 12,243 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నవి. చూద్దాం. అంటే ఇక్కడ ఎందుకు ఈ లెవెల్ అంటే ఈ లెవెల్ చెప్తున్నానంటే ఇది ఒక సిగ్నిఫికెంట్, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. తర్వాత సో మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ కాలేదు. అంటే బ్రేక్ అండ్ రీట్రేస్ స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ అనేది ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఫస్ట్ ఈ లెవెల్ దగ్గర ఆగుతుంది, లేదు ఇక్కడ ఇది ఈ లెవెల్ ఫెయిల్ అయింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక వీక్లీలో చూద్దాం. వీక్లీలో చూస్తే ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉండడం జరిగింది. క్లౌడ్లో ఉంటే అది న్యూట్రల్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకు బుల్లిష్నెస్ రావాలంటే క్లౌడ్ పైన క్లోజ్ అయితేనే బుల్లిష్నెస్ వస్తుంది. ఈ క్లౌడ్ పైన ఎక్కడుంది, అది 17,420 అంటే 17,500 పైనే బుల్లిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కనీసం కన్వర్జన్ అయిన బేస్ లైన్ పైన ఉంటేనే మాత్రమే మనకు బుల్లిష్నెస్ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి వీక్లీ క్యాండిల్ ప్రకారం 17,000 ఉన్నది. 17,000 ఉన్నది కాబట్టి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితేనే అప్ సైడ్ ఉంటుంది, లేదంటే డౌన్ సైడ్ ఉంటుంది. సో ఇక దీని ప్రకారం చూసినట్టయితే బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం చూసినట్టయితే సో నెక్స్ట్ ఈ లెవెల్ ఒక్కసారి టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఈ వీక్లో ఈ లెవెల్ వచ్చేసి 15,300 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో ఈ వీక్లో అంటే ఈ అప్కమింగ్ వీక్లో ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. ఇక డే క్యాండిల్లో చూద్దాం. డే క్యాండిల్లో చూసినట్టయితే మనకు కంప్లీట్గా బేరిష్నెస్ షో చేస్తుంది. సో మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ ఇది 15,671. సో ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక అప్ సైడ్లో వచ్చేసి ఫస్ట్ లెవెల్ ఇక్కడ ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే క్లౌడ్ అనేది వీక్గా ఉన్నది, ఈ రీజియన్లో మాత్రమే క్లౌడ్ వీక్గా ఉన్నది. ఇన్ కేస్ చూడండి, ఇది ఎప్పుడు వస్తుంది, 9th and 10th 11 ఈ అంటే 2-3 సెషన్స్ లోపల, ఈ 2-3 డేస్ లోపల ప్రైస్ అనేది దీనిపైన సస్టైన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుంది, లేదంటే డెఫినెట్గా సో ఇక్కడ ఎక్కడైనా
ఇక్కడ ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత అప్ సైడ్ వెళ్తే మళ్ళీ రిజెక్షన్ అయ్యి డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే వితిన్ 2 డేస్ లోపల ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే మార్కెట్లో బులిష్నెస్ కంటిన్యూ అవుతుంది. లేదు అంటే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్లౌడ్ అనేది రెసిస్టెన్స్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయండి. సో క్యాండిల్స్ అనేటివి గ్యాప్ అప్లో ఓపెన్ అయితే బులిష్నెస్ ఉంటుంది, లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం. కాబట్టి డౌన్ సైడ్లో ఫస్ట్ టార్గెట్ ఇది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్ సైడ్లో ఫస్ట్ టార్గెట్ సో 17,000 రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి డే క్యాండిల్ ప్రకారం. అవర్లో చూద్దాం. అవర్లో చూసినట్టయితే మనకు కంప్లీట్గా బేరిష్నెస్ అయితే షో చేస్తుంది. సో కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మన ఫస్ట్ టార్గెట్ అప్ సైడ్లో వచ్చేసి సో ఇది ఈ లెవెల్ వచ్చేసి 16,600 దగ్గర ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. లేదు అంటే 16,750. సో ఈ ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇన్ కేస్ దీనిపైన ఉంటే మాత్రమే మనం బులిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఇంట్రాడే పర్పస్లో. లేదంటే మాత్రం అది కూడా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుందో సో మనం ఒక బిగ్ డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ మనం 15,670 వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ యాజ్ యూజువల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిపోయి సో ప్రైస్ అనేది ఈ లెవెల్ పైన, అంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ హై బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. అలాంటి అవకాశం అయితే ఇక్కడ రాలేదు. సో కానీ డౌన్ సైడ్లో రావడం అయితే జరిగింది. బట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది. టార్గెట్ ఇక్కడ ఉండేదానికంటే ఇక్కడ ఇది చాలా పెద్ద టార్గెట్. ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిపోయినప్పుడు ఇంత దూరం వస్తుందని చెప్పి అనుకోకూడదు. సో అంటే మినిమం 1:1.5 లేదా 2 దగ్గర బుక్ చేసుకుంటే కరెక్ట్ అయితే ఉంటుంది. సో అది ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక 2 జోన్స్ ఉండడం జరిగింది. సో ప్రైస్ అనేది ఈ లెవెల్ వరకు అయితే, అంటే దీన్ని టచ్ చేయలేదు. లేటర్ పీరియడ్లో ఈ లెవెల్కి అయితే రీచ్ కావడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ నుంచి మనకు కంప్లీట్గా, అంటే ఒక పర్ఫెక్ట్ క్యాండిల్ అనేది దీనిపైన క్లోజ్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటాం. అలాంటిది ఇక్కడ క్లోజ్ అయింది. దీనిపైన మాత్రమే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో అది కూడా ఇక్కడ వచ్చింది, మనకు ట్రేడ్ ఎంట్రీ అనేది ఇక్కడ వచ్చింది. సో అప్పుడు స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో స్టాప్ లాస్ ఇదవుతుంది. టార్గెట్ అనేది 1:2 ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. లెటర్ పీరియడ్లో మళ్ళీ కూడా ఒకసారి, అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. సో కానీ ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే మనకు లభించలేదు. సో ఇక్కడ ఈ జోన్ చూడండి, ఈ జోన్కు ప్రైస్ అనేది సో ఈ టైంలో ఇక్కడ రావడం జరిగింది. ఈ టైంలో ఇక్కడ రావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది దీనికి పైన ఉంటుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మనకు స్టాప్ లాస్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. లేటర్ పీరియడ్లో అంటే టార్గెట్ వచ్చినప్పటికీ కూడా, అంటే ఈ విక్ అనేది మన స్టాప్ లాస్ని హిట్ చేసి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇలా జోన్స్ డ్రా చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మీ ట్రేడింగ్లో ఇంప్రూవ్ అయితే ఉంటుంది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది. ఈ 2 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి, ఈ 3 జోన్స్ని. సో ప్రైజెస్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం సో కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఎంటర్ అయితే తీసుకుందాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ ఆర్డర్ చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వాళ్ళు నెగిటివ్ అంటున్నారు కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది.
ఇచిముకి ఇండికేటర్ ప్రకారం ఒకసారి మంత్లీ చార్ట్లో చూసినట్టయితే సో ఇది సేమ్ ఇక్కడ కూడా ఒక బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ మార్చ్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుని చూడండి ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ దగ్గర మేబీ ఈ ఈ లెవెల్ని ఈ మంత్లో ఒక్కసారి టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇది డెఫినెట్గా టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఒకసారి అంటే ఈ లెవెల్ కింద వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా ఇంకా ఎక్కువ డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది ఆల్రెడీ, ఇది ఒకసారి టెస్టెడ్, రెండోసారి ఇక్కడ ఆగాలి, లేదు ఆగలేదు అనుకోండి. సో నెక్స్ట్ లెవెల్ ఎక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందంటే సో నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అంటే 20,000 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం మనం ఒక బిగ్ కరెక్షన్ను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఐ మీన్ దిస్ లెవెల్ అంటే 32,000 లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మనం 20,000 వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. బట్ ఇది దానికి అంటే ఎఫ్ఐలు ఇలా కంటిన్యూగా సెల్ చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. చూద్దాం ఒకసారి వీక్లీలో చూద్దాం. వీక్లీలో చూసినట్టయితే వీక్లీలో మనకు క్యాండిల్ అనేది క్లౌడ్ కిందికి అయితే రావడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఈ లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మన ఫస్ట్ టార్గెట్ ఇది 32,000, సెకండ్ టార్గెట్ వచ్చేసి సో నెక్స్ట్ ఎక్కడ ఉందంటే నెక్స్ట్ ఇక్కడ ఉన్నది. సో కాబట్టి 25,000 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ ఇంకా కొంచెం వస్తే ఇక్కడ ఉందనుకోండి, అంటే ఇమీడియట్ నెక్స్ట్ మనకు ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 30,700 దగ్గర లేదా 30,550 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఈ లెవెల్ దగ్గర ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ లెవెల్ అంటే ఇన్ కేస్ ఫస్ట్ ఇది ఎలాగూ ఈ లెవెల్ టెస్ట్ చేస్తుంది ఈ వీక్లో. ఇన్ కేస్ నెక్స్ట్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని టెస్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇక్కడ మధ్యలో ఎక్కడ మనకు సో లేవు, ఫ్రీ ఫాల్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ డైలీలో చూద్దాం. వీక్లీలో బేరిషే ఉంది, మంత్లీలో స్లైట్గా బేరిష్ ఉన్నది. సో డైలీలో చూద్దాం. డైలీలో కూడా కంప్లీట్గా మనకు బెరిష్నెస్ ఉంది, కంప్లీట్గా ప్రైస్ అనేది క్లౌడ్ కిందికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫ్యూచర్ కుమో అనేది సో సంవాట్ బులిష్లో ఉంది, బట్ ఇది స్లాంటింగ్ డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా సో డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మన అవర్ నెక్స్ట్ టార్గెట్ అనేది సో ఇది అవుతుంది. సో కాబట్టి ఈ లెవెల్ని జాగ్రత్తగా అంటే ఈ వీక్లో డెఫినెట్గా ఈ లెవెల్ని అయితే టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ ఇక అప్ సైడ్ సినారియో గురించి మాట్లాడడం, ఇక్కడ మనకు గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. ఇన్ కేస్ ఇక్కడ క్లౌడ్ కూడా వీక్గా ఉన్నది, ఇక్కడ ఏమన్నా 1 డే 2 డే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే సో మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో 37,000 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో చూద్దాం, అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మన సినారియో ఇంట్రాడే పర్పస్లో బుల్లిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది, లేదు అంటే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక అవర్లీలో చూస్తే అవర్లీలో కంప్లీట్గా మనకు బెరిష్నెస్ అయితే షో చేస్తుంది. సో కంప్లీట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ ఎక్కడ ఉందని చూద్దాం. సో నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది, 34,150 దగ్గర ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉన్నది, సో ఇది ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం సో నెక్స్ట్ సపోర్టు ఇక్కడ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి 33,300 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్ సినారియో వచ్చేసి సో నెక్స్ట్ మన ఫస్ట్ టార్గెట్ దీనిపైన, దీని కింద ఉన్నసేపు బెరిషే, దీనిపైన అంటే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ దీనిపైన గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సో మన నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. రేపు ఇంతకంటే ఎక్కువగా వెళ్ళకపోవచ్చు, 36,300 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే చూడండి, 5,517 క్రోర్స్ని వీళ్ళు సెల్ చేయడం జరిగింది. మన వాళ్ళు 3,000 క్రోర్స్ను బై చేయడం జరిగింది. సో రియల్గా మన వాళ్ళు చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు, బట్ వాళ్ళు అగ్రెసివ్ సెల్ చేస్తున్నారు. మన వాళ్ళు వాళ్ళంతా కాకపోయినా కూడా మ్యాక్సిమం బై చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఒక విధంగా మంచి సినారియోనే.
కానీ వీళ్ళు ఆపితేనే మన మార్కెట్లు సస్టైన్ అవుతాయి, లేకపోతే సో డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడు ఆపుతారో చూడాలి. సో వీళ్ళు కంటిన్యూగా సెల్ చేస్తూనే ఉన్నారు కాబట్టి సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లేదా మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఈ డాటాను అంటే వీళ్ళు సెల్లింగ్ ఆపే వరకు మీరు బై చేయకపోవడం అనేది ఉత్తమం. సో వీళ్ళు ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు మార్కెట్లో మంచి ర్యాలీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కనీసం ఒక 1 వీక్ వరకైనా వీళ్ళు బులిష్లో ఉంటే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి, లేకపోతే డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో నిఫ్టీ కూడా ఉన్నది చూడండి, నిఫ్టీ కూడా ఉన్నది కాబట్టి సో ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం సో ఒక లెవెల్కి వెళ్ళి ఇలా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూడండి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.